నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరైపోయిందా? ఒక్క ఓటమి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తునే మార్చేసిందా? ఇటు రాష్ట్రంలో ఓటమి, అటు జాతీయ రాజకీయాలకు బ్రేక్ వేస్తోందా? ఇక కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పలేరా? టేక్ ఏ లుక్. ఇటీవలే పోటాపోటీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్ను 10 ఏళ్లుగా కేసీఆర్కే ఇచ్చారు. తొలి 2 సార్లు కేసీఆర్నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. మూడోసారి కూడా కేసీఆర్దే అధికారమని అందరూ భావించారు. కొద్ది నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. కాగా అలాంటి స్థితి నుంచి నేడు అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు కాంగ్రెస్ పుంజుకున్న తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి దానితో తన జాతీయ రాజకీయాలకు బలం చేకూర్చాలని భావించిన కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఇంట గెలిచినా రచ్చ గెలవాలి అంటారు. అప్పుడే సమాజంలో గౌరవం అనుకున్నది సాధించగలుగుతాం. ఈ విషయం తెలిసిన వారే సక్సెస్ కూడా అవుతారు. ఏ రంగంలో ఉన్నా విజయం పొందగలుగుతారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ విషయంలో రాజకీయ వర్గాల్లో ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఆయన జాతీయ రాజకీయ ప్రకటనల విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా దాదాపు 9.5 ఏళ్లు కేసీఆర్ పాలించారు. ఇక జాతీయ స్థాయిలో ఎదిగేందుకు అప్పటి వరకు తనకు సెంటిమెంట్గా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసం ఢిల్లీలోనే పార్టీ జాతీయ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ముందు తర్వాత కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలను కలిశారు. కొందరిని హైదరాబాద్ పిలిపించుకుని మరీ మాట్లాడారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటకలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు అప్పట్లో ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం, గల్వాన్ అమరవీరుల సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ చురుగ్గా ఉన్నారనేలా కనిపించాయి. కానీ ఆ తరువాత తెలంగాణ ఎన్నికలకు సంబంధించో లేక వేరొక కారణంతోనో జాతీయ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివిటీ తగ్గించేశారు. ఏ పార్టీతోనూ భేటీలు, చర్చలు లేకపోవడంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్కి ఆసక్తి తగ్గిందా అనే సందేహాలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున కేసీఆర్ ప్రచారం చేస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున ఈ మాట వినిపించింది. ఇక తమది జాతీయ పార్టీ అని చెబుతున్నారు కాబట్టి కేసీఆర్ వెళ్లి ప్రచారం చేయొచ్చు అని అందరూ భావిస్తున్నప్పటికీ అది కూడా జరగలేదు. నేను ఢిల్లీకి పోతున్నా, మీరంతా ఆశీర్వదించాలి అని జిల్లాల వారీగా సభలు పెట్టి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ ఈసారి ప్రజలు మాత్రం ఇటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై, అటు కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలపై నీళ్లు చల్లేశారు. అయితే ఇటు తెలంగాణలో అటు మహారాష్ట్రలోనూ మంచి సీట్లు సాధిస్తే ఏకంగా ఢిల్లీలోనే చక్రం తిప్పవచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకోసం దేశం మొత్తం తిరిగి హడావుడి కూడా చేశారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణలోనే అధికారం కోల్పోయారు. కాగా ఇంటనే గెలవలేకపోయిన కేసీఆర్ మరి రచ్చ ఎలా గెలుస్తారు అన్నది ఆయనకే ఎరుక అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే నిజంగా అదో చరిత్ర అయి ఉండేదని, జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ పేరు మార్మ్రోగిపోయేదని అంటున్నారు. జాతీయ రాజకీయాలు ఆయనను సాదరంగా ఆహ్వానించేవి, దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ తెచ్చిపెట్టేవి. బీఆర్ఎస్లో చేరికలు కూడా పెద్ద ఎత్తున పెరిగేవి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరించి ఉండేది. కానీ ఆ చర్యలన్నింటికీ తెలంగాణలో ఒకే ఒక్క ఓటమి బ్రేక్ వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసలు ఈ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పనే. ఇప్పుడున్న కూటములన్నీ జాతీయ పార్టీల నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఈ లెక్కన కాంగ్రెస్, బీజేపీ కింద కేసీఆర్ పని చేయాల్సి ఉంటుంది. అలాగని కేసీఆర్ ప్రత్యేక కూటమి తయారు చేసే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ అంత సాహసానికి పూనుకున్నప్పటికీ తాజా పరిస్థితుల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్లను కాదని కేసీఆర్తో కలిసి నడిచే జాతీయ స్థాయి నాయకులెవరూ లేరంటున్నారు. ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశం కంటే ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కేసీఆర్ ముందున్న కర్తవ్యమని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత పదవిని కొడుక్కి ఇచ్చి తాను కేంద్రం బాట పడతారని అందరూ భావించినప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష నేతగా ఉండేందుకు సిద్ధపడ్డారు. దీంతో జాతీయ రాజకీయాల ఊసే ఎత్తకుండా మౌనం వహిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేను ఢిల్లీకి పోతున్నా, మీరంతా ఆశీర్వదించాలి అని జిల్లాల వారీగా సభలు పెట్టి కేసీఆర్ గతంలో విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆయన బీఆర్ఎస్గా పార్టీని పేరు మార్చారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోనవసరం లేదు, అసలు తెలంగాణకే అవసరం లేదని ప్రజలు తీర్పిచ్చారు. తెలంగాణలో 16 సీట్లు, మహారాష్ట్రలో 25 సీట్లు సాధిస్తే 40 సీట్లు వస్తాయని, ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావించారు. అయితే ఇలాంటి ఆశలు మినుకు మనాలన్నా తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలోనే ఓడిపోయారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఉండే ప్రాధాన్యత దాదాపు సున్నానే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ మూడోసారి గెలిచి ఉన్నట్లయితే అది ఓ చరిత్ర అయ్యేది. దేశంలో వరుసగా 3 సార్లు గెలిచిన అరుదైన రికార్డు సాధించిన వారిలో ఆయన కూడా ఒకరయ్యేవారు. దేశవ్యాప్తంగా ప్రచారం క్రేజ్ వచ్చేవి. అంతేనా, బీఆర్ఎస్లో చేరికలు కూడా పెరిగేవి. దక్షిణాదిలో, ఉత్తరాదిలో పార్టీని విస్తరించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ పయనం మాత్రం అంత సులువుగా ఉండే అవకాశం లేదు. సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించబోతున్నారు. అదే సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయడం కూడా సమస్యే. ఎందుకంటే ఏ కూటమిలో చేరాలన్నా ఓ జాతీయ పార్టీ ఆ కూటమిలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీంతో ఆఖరికి తన కుర్చీ కిందకు తానే నీళ్లు తెచ్చుకున్నారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజకీయాల్లో కేసీఆర్కు 45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా 38 ఏండ్ల అపార అనుభవం ఆయన సొంతం. దాదాపు 13 ఏండ్ల ఉద్యమ చరిత్ర కలిగిన నేతగా, 22 ఏండ్లు ఒక పార్టీని నడిపించిన అధ్యక్షునిగా, బలమైన నేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయనది ఇప్పటిదాకా ఓటమి ఎరుగని ప్రయాణం. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల ప్రతిభ, నైపుణ్యాలు ఆయన సొంతం. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా కామారెడ్డిలో ఓడిపోవడం, సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోవడం తీవ్ర పరాభవంగానే చెప్పవచ్చు. ఇక ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ ఎటువంటి అడుగులు వేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలకు ఒక్క ఓటమితోనే బ్రేకులు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన కేసీఆర్ ఇక ఇప్పుడు బీఆర్ఎస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.